అంతా సక్కంగా జరగాల. సో మార్నింగ్ నుంచి ఎదురు చూసి 10:42కి అన్నాడు, దాని తర్వాత 2 o'clock అన్నాడు, మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి 3:33కి రిలీజ్ చేశాడు ఫైనల్లీ. సో సలార్ రిలీజ్ ట్రైలర్ ఈజ్ హియర్, లెట్స్ వాచ్ ఇట్ నౌ. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాళ్ళం. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ లుక్ బాగుంది పృథ్వీరాజ్. ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. దేవా మెకానిక్కి స్పానర్లో రెంచ్లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? ఓ మెంటల్ మార్క్ గా ఇది అయితే. सॉरी भाई, मैं ही भेज लेता हूँ. ओके, इंट्रेस्ट किया. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. Wait. I need a drink. మందుందా? అంతేగా. మన మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు, మొత్తం ఖాన్సార్లో హై అలర్ట్లో ఉండమనండి. ఖాన్సార్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. ఖాన్సార్ ఎరుపెక్కాల, అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను. మండే నిప్పుతోనేనా? వీళ్ళ రక్తంతోనేనా? వాడి పేరు గుర్తుంది బాబా. ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. సో మొత్తానికి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది గాయస్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అసలు ఇచ్చి పాడుంది. కేజీఎఫ్ ట్రైలర్ తర్వాత నాకు నచ్చింది ఈ రిలీజ్ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ కూడా బాగుంది, కానీ ఇది దానికన్నా మెంటల్ మాస్ ఉంది. సో నాకు సలార్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ పిచ్చెక్కిచ్చేసింది. మెంటల్ మాస్ ఉంది ట్రైలర్ మాత్రం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఫుల్ మాసియెస్ట్ ట్రైలర్ ఉంది. వైలెంట్ ఫిలిం అనేది క్లియర్గా తెలిసిపోతుంది మనకు. ఏ సర్టిఫికేట్ అనేది ఓన్లీ వైలెన్స్ అనేది దాని మీదనే వచ్చింది. ఏ సర్టిఫికేట్ కొన్ని షార్ట్స్లో చూసుకుంటే మనం ఇట్లా కాలు నరికేసే దగ్గర కాలు ఇట్లా నరికేసిన కాడ స్లో మోషన్లో మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే బ్లడ్ అనేది ఇట్లా ఉంది మొత్తము. సో అలాంటి షార్ట్స్ గురించి మెయిన్లీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారేమో అనిపిస్తుంది నాకైతే. డీటెయిలింగ్ కూడా చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగా ఉంది. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాము. సో నాకు ఏమనిపించింది సలార్ ట్రైలర్ చూసాక, నేను ఏం అబ్జర్వ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఫస్ట్ ట్రైలర్లో డిస్కస్ చేసుకున్నట్టే ప్రభాస్ గారిది మెకానిక్ రోల్ ఉండబోతుంది. మెకానిక్గా ఖాన్సార్ సిటీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసాక. ఈజ్ ఎంటరింగ్ టు ఖాన్సార్ సిటీ యాజ్ ఎ మెకానిక్. మనకు చూస్తే దేవానే ఎంట్రీ చేపిస్తున్నాడు, ఒక ఎంట్రీ చేయాలి అని చెప్పేసి. సో దేవా ఫస్ట్ టైం తీసుకెళ్తాడు అందులోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ బైలింగ్వల్గా బాగా తీస్తున్నారు. కేజీఎఫ్లో కూడా మనం అబ్జర్వ్ చేసాం, తెలుగులో ఉంటాయి డైలాగ్స్, హిందీలో ఉంటాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా ప్రభాస్ గారిది కూడా హిందీలో ఉంది ఒక డైలాగ్. సో అండ్ స్వాగ్ అనేది ఎక్కడ తగ్గించలేదు. సిగరెట్ షాట్ అయితే మైండ్ పోతుంది మనకు థియేటర్లో చూస్తే. ఇలా అని సిగరెట్ షాట్ అయితే
సీక్రెట్ షాట్ అయితే వేరే లెవెల్ గా తీశారు. స్వాగ్ అనేది మెయింటైన్ చేశారు. స్టైల్ అండ్ స్వాగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ మిషన్ గన్ షాట్ కూడా లైన్ గా మిషన్ గన్స్ ఉండేది. అదైతే చాలా కొత్తగా ట్రై చేశారు. మిషన్ గన్స్ చాలా ట్రెండ్ నడుస్తుంది. ప్రతి మూవీలో అదే వాడుతున్నారని కానీ మనం ఇది కొంచెం అనుకుంటున్నాము. డిఫరెంట్ గా ఉంది. మనము యానిమల్ లో చూసాము ఆ వెహికల్ అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సలార్ లో చూడబోతున్నాం. Yeah. అన్ని మిషన్ గన్స్ ఇలా లైన్ గా పేర్చున్నారు. అది ఎలా సెటప్ చేశారు, దాన్ని ఎలా చేస్తున్నారు, ఒకేసారి ఎలా కాల్స్తున్నారు అనేది మనము కంప్లీట్ మూవీ చూసినప్పుడు డీటెయిల్ గా మనకు అర్థమవుతుంది. సో థియేటర్ లో మాత్రం మ్యాడ్ ఉంటది గైస్ అందరికి. బీజిఎం వైజ్ గా చూసుకున్నా చాలా బాగా అనిపించింది నాకు. బీజిఎం కూడా ఈసారి ఇక్కడ తగ్గేలా లేదు. ఫైనల్లీ శృతి హాసన్ గారు మనకి డైలాగ్ వచ్చింది ఇందులో. చాలా ఫస్ట్ ట్రైలర్ లో కొంచెం ఒక సెకండ్ కనిపించి వెళ్ళిపోయారంటే ఇప్పుడు కొంచెం డైలాగ్ వచ్చింది. సో బాగా అనిపిస్తున్నది. తన రోల్ టీచర్ అని అంటున్నారు అందరూ. యాజ్ ప్రభాస్ గారి మదర్ రోల్ కూడా టీచర్ గానే మనకు అనిపించింది క్లియర్ గా. సో అక్కడే పరిచయం అవుతారేమో ఇద్దరికి, మరి చూడాలి. ఇక మూవీలో తెలుస్తుంది క్లియర్ గా. శ్రీయారెడ్డి కూడా నాకు ఎందుకో పృథ్వీరాజ్ వైఫ్ అని అనిపిస్తుంది. లైక్ అవ్వచ్చు మన అవ్వకపోవచ్చు. మన్నార్ సామ్రాజ్యాన్ని అని సంథింగ్ ఏదో నేను dialogue సిస్టర్ ఉంటుంది. రోల్ అనుకుంటున్నాను పృథ్వీరాజ్ గారికి. సో ఇందులో చూసుకుంటే ఆ ట్రైబ్ కి సంబంధించిన డీటెయిలింగ్ కానీ ప్రతిదీ చాలా బాగా చూపించారు. లైక్ నాకు ఆ వరల్డ్ లో మనం ఎంటర్ అయినట్టు అనిపించింది చూసుకుంటే. పెద్ద పెద్ద ట్రక్స్ ఉన్నాయి ఇందులో, ట్యాంక్స్ ఉన్నాయి, మిషన్ గన్స్ ఉన్నాయి, స్వాడ్ తో ఫైట్ ఉంది ప్రభాస్ గారిది, గన్స్ తో ఫైట్స్ ఉన్నాయి. వైలెంట్ మూవీ అవ్వబోతుంది ఖచ్చితంగా. అండ్ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ ట్రైలర్ చూసాక. ట్రైలర్ 1 రిలీజ్ ట్రైలర్ చూసాక నేను ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నాను. దిస్ టైమ్ ప్రభాస్ ఈస్ కమింగ్ టు రీరైట్ హిస్ ఓన్ రికార్డ్స్. స్ట్రాంగ్లీ కమ్ బ్యాక్ ఇస్తుంది guys. ఇది చూస్తే అర్థమవుతుంది. మాస్ కమ్బ్యాక్ ఉండబోతుంది. నీకు నెగిటివ్ ఏమి అనిపించింది ట్రైలర్ లో చూసుకుంటే? నాకు నెగిటివ్ గా అంతకైతే ఏమీ అనిపించలేదు. లెట్ సీ మూవీలో ఏమన్నా ఉంటుంది ఏదో అనేది. నాకు వచ్చేసి పృథ్వీరాజ్ గారి స్పెక్స్ పెట్టుకొని ఒక షాట్ ఉంటుంది. అదేదో లైక్ మన షూట్స్ లో రిలీజ్ చేస్తారు కదా వీడియో, షూటింగ్ డే అని ఇట్లా అలా అనిపించింది. కానీ మిగతా అంతా అయితే పర్ఫెక్ట్ గా ఉంది. మామూలుగా మేబీ హీఈస్ ఏ కింగ్ అలా ఉంటుందేమో, మరి చూద్దాము. మూవీ వచ్చాక మనకి క్లారిటీ వస్తుంది అన్నిటిపైన. ప్రశాంత్ గారు చెప్పినట్టే లాస్ట్ లో రివీల్ చేశారు ఇద్దరు బద్ధ శత్రువులు అవుతారని. సో చూడాలి guys. ద స్టోరీ ఈస్ క్లియర్. 2 friends becoming 2 biggest enemies. సో లెట్స్ సీ హౌ దే విల్ బికమ్ బిగ్గెస్ట్ ఎనిమీస్ అనేది మనం థియేటర్ లో చూద్దాం ఆన్ December 22nd. డోంట్ మిస్ ఇట్ ఆన్. మనము రివ్యూ కూడా పోస్ట్ చేస్తాము మూవీ చూసి వచ్చి. వాచ్ ఇట్. థ్యాంక్ యూ guys. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.